ఇది ఆహ్వానాలకు సంబంధించిన అంశం కాదండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజా జీవితానికి ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా కొన్ని చెడ్డ సంప్రదాయాలకు ఆయన తెరలేపాడు. ఆయన టైంలో కూడా ఎప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం లేదండి. నేను 79 నుంచి రాజశేఖర్ గారు జర్నలిస్ట్ గా ఉన్న ఈనాడు రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యి, ఓకే. అప్పట్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన అసెంబ్లీలో శాసనసభాపక్ష నాయకులకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు మాట్లాడుతున్న టైంలో ఎవరైనా అధికార పక్ష సభ్యులు అంతరాయం కలిగిస్తే కూడా ఆయన చాలా కోపం కోపం చూపించి కూర్చోమనేవాడు. వాళ్ళకి అటువంటి గౌరవం ఇచ్చేవాడు. ప్రతి చిన్న అంశం మీద కూడా అఖిల పక్ష సమావేశాన్ని లేదు శాసనసభ జరుగుతా ఉన్నప్పుడు కూడా అఖిల పక్ష నాయకుల్ని వివిధ శాసనసభ పక్ష నాయకుల్ని పిలిచి మాట్లాడుకోవటం అనేది సాంప్రదాయం. అది ఒక కుటుంబ వాతావరణంగా ఉండేది తప్ప శత్రువులు అన్న భావనగా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ఒక బలహీనత, ఆయన కింద స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదండి. గ్రామ స్థాయి నుంచి అసలు ప్రజల బాధలు ఎలా ఉంటాయి, అసలు రాజకీయ పార్టీల పనితీరు ఎలా ఉంటది, అసలు ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనేది ఆయనకు ఒక అవగాహన లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన డైరెక్ట్ ఎంట్రీ ఎంపీగా వెళ్ళిపోవటంతో ఆయనకి ఎవరన్నా వచ్చి కలవాలన్నా కూడా సొంత పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రులు కలవాలంటే కూడా ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకు వస్తున్నాడో కూడా చెప్పాల్సిన పరిస్థితి.